కృష్ణపక్ష నవమిలో జన్మించిన వాళ్ళు. కృష్ణపక్ష నవమిలో జన్మించిన వారు కృష్ణపక్ష నవమి రోజు సరస్వతీదేవి ఆరాధన చేస్తే మంచిది. సరస్వతీదేవి అంటే బాసర్లో ఉంది, తర్వాత ఎక్కడో హిమాలయాల్లో అమ్మవారు ఉంది, ఇంకో సరస్వతీదేవి నదిగా ప్రవహిస్తూ ఉంది ఆమె. కాబట్టి ఇక్కడ సరస్వతీదేవిని ఆరాధించాలంటే మీరు శుక్లపక్ష నవమిలో జన్మించిన వాళ్ళు కృష్ణపక్ష నవమి రోజు మీకు దగ్గరలో మీకు తెలిసిన వాళ్ళు రిటైర్డ్ లేడీ టీచర్స్, రిటైర్డ్ లేడీ లెక్చరర్స్, రిటైర్డ్ లేడీ ప్రొఫెసర్స్, లేదు నాట్యం నేర్పించేవాళ్ళు, టైలరింగ్ నేర్పించేవాళ్ళు, సంగీతం నేర్పించేవాళ్ళు, ఒక 60 సంవత్సరాలు పైబడినటువంటి ఏదన్నా నేర్పిస్తూ అంటే సరస్వతి అనేటువంటి ఏదైనా విద్య నేర్పించేవాళ్ళు సరస్వతీదేవితో సమానం కాబట్టి వాళ్ళు ఉంటే వాళ్ళకు చక్కగా మీరు బట్టలు పెట్టి వాళ్ళ పాదాలకు పసుపు రాసి వాళ్ళనే సరస్వతీదేవిగా భావించి వాళ్ళ చేత అర్చింతలు ఇప్పించుకుంటే మీకు సరస్వతి ఆరాధన అనుగ్రహం వచ్చినట్లే. మీరు చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదు బాసరకు వెళ్ళరండి కృష్ణపక్ష నవమి రోజు, లేదు సరస్వతి నదిలో పోయి మునిగిరండి. అది ఆ కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఈ పరిహారం చేసుకోవచ్చు. శుక్లపక్ష దశమిలో జన్మించిన వాళ్ళు కృష్ణపక్ష దశమి రోజు వీరభద్రస్వామి ఆరాధన చేయాలి. కృష్ణపక్ష దశమిలో పుట్టిన వాళ్ళు అంటే పౌర్ణమి తర్వాత 10వ రోజు, అమావాస్య తర్వాత 10వ రోజు వీరభద్రస్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది. వీరభద్రుడు అంటే మనకు తెలుసు, ఆయన ఎన్నో ఆలయాలకు క్షేత్రపాలకుడిగా ఉంటాడు. అదేవిధంగా మనకు కడప జిల్లాలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. అల్లాడుపల్లె వీరభద్రస్వామి, కొరివి వీరభద్రస్వామి, ఇట్లా వీరభద్రస్వామి క్షేత్రాలు మీరు ఆన్లైన్లో వెతుక్కుని కూడా వెళ్ళి రావచ్చు. తరచూ వెళ్ళి వస్తూ ఉంటే మీకు మంచిది. ఏ తిథి రోజు వెళ్ళాలో చెప్పాను అనమాట.